42 కీర్తన 1 నుంచి 10 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచుండగా, రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహంతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా, నా ప్రాణం నాలో కరగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమో అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని వాక్యం ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ పరిశుద్ధ నామం నాకు నాయన ఈ రాత్రికాల సమయం కృతజ్ఞత వందనాలు చెల్లించుకొంచున్నాం. దేవా, ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయన మమ్మల్ని అందరినీ కుటుంబంగా మమ్మల్ని అందరినీ తండ్రి వ్యక్తిగతంగా కాపాడి ఆరోగ్యం ఇచ్చి బలము శక్తినిచ్చి తండ్రి మీ చేతులతో ఆయన భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ దినమందు మరి నాయన నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మరి ఈ ఆదివారం పునరుత్థాన దినం నాయన మరి ఉదయమే చేసుకోవాల్సినటువంటి ఆరాధన మరి చాలా లేట్ అయిపోయింది. ప్రభువా, దయతో మమ్మల్ని అందరినీ క్షమించు. మీ చిత్తం ఉంటే మరి నెక్స్ట్ వీక్ నుంచి నైనా ఉదయమే మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయ్యి ప్రభువా మరి 1 గంటన్నర నీ సన్నిధిలో గడుపుటకు మాకు అందరికి మంచి మనసును దయచేయండి, సమయాన్ని దయచేయండి. దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రత్యేకంగానైనా ప్రపంచవ్యాప్తంగా కరోనాను నాయన నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. మా మధ్యలో నుంచి రోగమును తీసివేస్తానని వాగ్దానం చేసిన దేవా, మా మధ్యలో నుంచి, మా ప్రపంచం నుంచి, మా దేశం నుంచి నాయన దయచేసి తండ్రి ఆ కరోనాను మీరు మరి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. తీసివేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నాయన అధికారులందరినీ దీవించండి. కరోనా కొరకై ప్రభువా తీసివేయడానికి వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు తండ్రి. వారి ఆలోచనలను మీరు స్థిరపరచండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. మా సంఘమును, సంఘ పెద్దలను మరి దీవించము, ఆశ్రయించము. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏమిటి నాయన అలజడి, ఈ కరోనా ఎట్లా అని వారు ఎంతగానో మరి దుఃఖిస్తూ ఉండవచ్చు నాయన, బాధపడుతూ ఉండవచ్చు. మరి మా భవిష్యత్తు ఏంటిది అని ఆలోచన చేసుకుంటూ ఉండవచ్చు. కానీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి, ఆదరణ కలిగించండి, ధైర్యం అనుగ్రహించండి. దేవా, మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఈ వారం నుంచే ప్రభు సంఘ పెద్దలకు మంచి మనసు ఇచ్చి నాయన మరి వార్త స్రవంతిలో మీ దాసుడు వాక్యం చెప్పడానికి అవకాశాన్ని ఇచ్చాడు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక ముందు నాయన మరి నెక్స్ట్ వీక్ నుంచి కూడా కంటిన్యూ అవుతాం. లాక్డౌన్ లో మరి ఎంతవరకు ఉంటుందో అన్ని వారాలు నాయన నీ సన్నిధిలో ప్రభు నీ దాసుడు
తండ్రి సువార్త సవంతి ఆ ఛానల్లో వాక్యం చెప్తుండగా మీరే తనకు తోడుగా ఉండి ఆరోగ్యాలు బలము శక్తిని దయచేయండి. విన్న వారందరినీ కూడా మీరు ఆశ్రయించండి. ఈరోజు వాక్యం విన్న వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించము, ఆశీర్వించు తండ్రి. ఛత్రి మా మధ్యలో లేడు. ఫస్ట్ వచ్చినప్పటి నుంచి నాయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ ఆదివారం రోజు తను లేకుండా ఉంటున్నాడు. మీ చిత్తం ఉంటే నెక్స్ట్ వీక్ అయినా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఆ బిడ్డకు మారు మనసు పశ్చాత్తాప హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని దీవించండి. ఇప్పుడు వాక్యం చెప్పని అంటున్నాగా తగిన జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. మా మధ్యలో ఉన్న చిన్నారి బాలికనైనా భవిని బట్టి కూడా నీకు వందనాలు. రాబో కాలం ముందు మీ చిత్తం ఉంటే ఆ బిడ్డ కూడా నీ అందు విశ్వాసం ఉంచుటకు నాయన నీ చిత్తం ఉంటే ఆ వాక్యాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయం నాయన దీవెనలు మాపై మెండుగా దయచేయమని నీ సన్నిధిలో కొంత సమయం నీ వాక్యం వినడానికి తర్వాత నాయన మా హృదయాలు నాయన నీ వాక్యం ద్వారా తృప్తిపరచబడి మా జీవితాలలో మేము నాయన మీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని పిల్లల్ని నన్ను కూడా దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ పవిత్ర పుణ్య పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. మరి రాత్రి చదవబడినటువంటి లేఖన భాగము ఈ కీర్తన కోరాహు కుమారులు రచించినది, దైవ ధ్యానం అని రాయబడినది, ద్వితీయ స్కందము. అయితే ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము, ఈ మొబైల్స్ రకరకాల గాడ్గెట్స్ వచ్చిన తర్వాత బైబిల్ చదవడం తక్కువైపోయి వాటితోనే మనుషులు దివారాత్రులు గడుపుతున్నారు. మరి ఇక్కడ చూస్తే భక్తుని యొక్క ఒక ఆరాటం, ఒక కోరిక, ఒక దృఢమైనటువంటి, ఒక బలమైనటువంటి, ఒక స్ట్రాంగ్ డిజైర్ ఏంటి అని అంటే దుప్పి, అంటే తన దాహము తీర్చుకోవడానికి ఆ దుప్పి సముద్రపు నీరు, ఉప్పు నీరు తాగడానికి పోలార్ సీ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే ఆ వేగానికి అది ఒకవేళ అంత వేగంగా పరిగెత్తే సమయంలో ఎవరన్నా ఆపితే అది నశించినా నశిస్తుంది. అది వేగంగా పరిగెత్తే సమయంలో దాని గిడ్డలు బండల మీద వెళ్లే సమయంలో ఒక నిప్పురవ్వలు బయలుదేరుతున్నాయి, అంటే నిప్పులు వస్తున్నవి కాళ్ళ నుంచి, అంటే అది అంత వేగంగా పరిగెత్తుతుంది. మరి ఎందుకు అలా అని అంటే దాని దాహం తీరాలి. అలాగే ఇక్కడ భక్తుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, యాజ్ ద డీర్ ఈస్ లాంగింగ్ ఫర్ ద స్ట్రీమ్స్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. మరి ఆ ప్రవహించే సెలవేర్ల కొరకు ఆ దుప్పి ఎలా ఆరాటపడుతుందో దేవుని కొరకు భక్తుని యొక్క ప్రాణము తృష్ణగొనుచున్నది. మరి ఈ దినాల్లో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత క్యాలెండర్ క్రిస్టియన్స్ ఎక్కువైపోయినరు. ఉదయం లేవగానే డ్యూటీకి పోయేటప్పుడు క్యాలెండర్ తీసి ఒక వాక్యం చదువుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఇంకా నేను బిజీ 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 అని చెప్తూ ఉన్నారు. కానీ భక్తులందరూ కూడా మరి దేవుని గురించినటువంటి ధ్యాస, మానవునికి శాంతి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దేవుని వల్లనే వస్తుంది, వస్తువుల వల్ల కాదు, మెటీరియల్ థింగ్స్ వల్ల కాదు. ఇక్కడ భక్తులైతే నీ కొరకు, మరి అక్కడ దేవుని సన్నిధి లేక వారు చాలా చెరలో ఉన్నారు. దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయింది. మరి అక్కడ కోరాహు కుమారులు అనగానే సంఖ్యాకాండం 16:32-33 వచనాల్లో దేవునికి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడి వారు అందరూ కూడా నశించిపోయినట్టు మనం చూస్తున్నాం. కానీ తర్వాత చూస్తే దేవుడు వారిని క్షమించాడు. 86వ కీర్తన రాయబడ్డది, నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు, నీవు దయాళుడవు అని కీర్తనకాడు అక్కడ తెలియజేస్తాడు. మరి ఇక్కడ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను అంటే, మరి ఈ రోజుల్లో చూస్తే ఈ మెటీరియల్ థింగ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటే, ఈ రోజుల్లో వాట్సాప్ దివారాత్రం చూసువారు ధన్యులు అన్నట్టు అయిపోయింది. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా ఏమేమో, వారందరూ కూడా
మరి దేవునితో గడపవలసినటువంటి సమయాన్ని రకరకాల గాడ్గెట్స్ తో, మరి ల్యాప్టాప్ ఏమి, డెస్క్ టాప్ ఏంది, రకరకాల టాపులు, మరి వాటి వల్ల మానవునికి సంతోషం లేదు. మరి దేవుణ్ణి నమ్మామని చెబుతూ అక్కడ భక్తుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల్లో చెప్తాడు, నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగా ఉన్న మేలు, వెచ్చగా ఉన్న మేలు. నువ్వు ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు, కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను. మరి క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటే సరిపోదు, కానీ మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలని బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పినట్టు దేవుణ్ణి వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. వీళ్ళు దేవుడు లేక ఓ చిన్న పిల్లవాడు తల్లి కనిపించకపోతే ఎంత ఆరాట పడతాడంటే ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా తాత్కాలికంగా నోరు మూపిస్తాం, కానీ తల్లి కనిపిస్తేనే సంతోషం. అలాగే ఇక్కడ భక్తునికి దేవుడు కనిపించకపోయేసరికి ఎంతో ఆరాటం, ఎంతో ఆవేదన, దేవాని నాకు కావాలి. అలాగే ఒక స్త్రీ భర్త కొరకు ఎదురు చూస్తుంది, ఎన్ని రోజులనే ఎదురు చూస్తుంది. అలాగే ఒక పిసినారి తన ధనం కొరకు ఎదురు చూస్తాడు, నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు. మరి ఇక్కడ భక్తుడు అలా దేవుని కొరకు ఒక ఆశతో, దేవా నీవే నాకు కావాలి. మరి చేప నీళ్ళల్లో నుంచి బయటపడ్డప్పుడు ఎలా ఉంటది? అది ఆ గిలగిల కొట్టుకుంటుంది. ఎందుకనంటే అది నీళ్ళల్లో ఉంటేనే లైఫ్ అది. అలాగే ఈ భక్తులందరూ కూడా, మరి మనం చూసాం ఆ హన్నా తను చేసినటువంటి ప్రార్థనలో సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, మరి ఆమె మత్తురాలని చెప్పి అక్కడ ఏలి అనుకుంటున్నాడు. ఏమమ్మా నీవు ఎంతకాలం మత్తుగా ఉంటావు అంటే, నీ దాసురాలనే నేను మత్తురాలను కాదు, దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాను. ఐ pour out మై స్పిరిట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అని ఆమె తెలియజేస్తున్నాడు. ఇంకా 62వ కీర్తన 8వ వచనంలో చూస్తే అక్కడ ఏమని రాయబడ్డదంటే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచండి, మీ హృదయంలో ఆయన సన్నిధిని కుమ్మరించండి. మరి భక్తి అనేది మనం పుస్తకాల వల్ల రాదు. మరి దేవుణ్ణి మనం హత్తుకొని జీవించడం వల్ల, దేవునితో సహవాసం చేయడం వల్ల, దేవుని గురించి ధ్యానం చేయడం వల్ల, మరి అక్కడ భక్తులందరూ కూడా మరి రాత్రి అనక పగులనక దేవుని గురించినటువంటి ధ్యాస వారికి ఎంతో ఉన్నది. మరి బైబిల్లోని భక్తులందరూ కూడా ఇక్కడ కీర్తనలు చూస్తే ఒక్కొక్క కీర్తన, ఈ కీర్తనలో యేసుప్రభు వారు ప్రతి కీర్తనలో మనకు కనిపిస్తాడు. యేసుప్రభు వారు లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ ఎమ్మాయి మార్గంలో వెళ్లే సమయంలో దేవుడు వారికి లేఖనాలను తెరిపించినప్పుడు 24:31 ఏమని రాయబడ్డదంటే, మరి వారి కన్నులు తెరవబడ్డవని చెప్పి అక్కడ రాయబడ్డది. అంటే తెరవబడి ఆయనను గుర్తుపట్టేది. ప్రతి కీర్తనలో కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి కీర్తనలో క్రీస్తును కనుక్కుంటాము. మనం చదివినప్పుడు ఆయన మన కన్నులు తెరిపిస్తాడు. ఇట్లా ఈ సాయంకాలం, ఈ రాత్రి ప్రతి కీర్తనలో ప్రభు మనకు ప్రత్యక్షమవుతాడు, మనతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. 2వ కీర్తన 7వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు గురించి రాయబడ్డది. మరి యు ఆర్ మై సన్ టుడే ఐ హావ్ బిగటన్ యు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. 2వ కీర్తన 12వ వచనంలో కిస్ ద సన్ ఆర్ హీ విల్ బి యాంగ్రీ, కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపించును. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించడం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయనను ఆరాధించేవారు అటివారు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పైకి భక్తి గల వారమని చెప్పుకొనొచ్చు, దేవుని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారని భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినది. పైన మరి బైబిల్ అంతట్లో చూస్తే మనము ప్రార్థన చేసేవారు ఉంటారు, అడిగేవారు ఉంటారు, స్తుతించే వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు స్వార్థం కొరకు, అడిగేవాళ్ళు స్వార్థం కొరకు, కానీ స్తుతించే వాళ్ళు నిష్కామ కర్మ క్రియ, ఏ ఫలాపేక్ష లేకుండా, ఏ లాభాపేక్ష లేకుండా, దేవా నీవే నాకు కావాలి అనేవారు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ భక్తుడు ఆ కోవలోనికే వస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ లోకంలో దేవుడు లేనటువంటి జీవితాన్ని మనం ఊహించుకోగలమా? భక్తులందరూ కూడా దేవునితో నడిచి దేవుడే మాకు కావాలి, దేవుడే మాకు కావాలి